రెండున్నరేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్లో కూర్చొని బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని, గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది